ఖమ్మం జిల్లా తిరుమలైపాలెం మండలంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. పిండిపోలు ఘటన మరవక ముందే బీరోలులో మరో దోపిడీ జరిగింది. వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి దుండగులు బెదిరించి బంగారు ఆభరణాలను దోపిడీ చేశారు. 2.5 తులాల బంగారు నగలతో దుండగులు పరారయ్యారు. వరుసగా వృద్ధ దంపతులనే దొంగల ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి. దీంతో గ్రామాల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకొని రాత్రి గస్తీ పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఆడుకోవచ్చు లేమని చెప్పారు. అప్పటి వరకు మేము కూడా డోర్లు టచ్ చేయలేదు. ఉంటాయి కదా ఫింగర్ ప్రింట్స్ అనేది ఇట్లా వండుకుంటే వస్తుంటే లేచిన శకుంతల ఆవుల శకుంతల 1 గంట రాత్రికి లేచి ప్యాసుకు పోసి వచ్చి తలుపు పెట్టి గోలిటం పెట్టిన పండుకున్న 5 నిమిషాలకే గోలిటం తీసుకొని వచ్చిండు. కళ్ళల్లో మొఖాన కారం చల్లిండు, ఉడబిక్కొని పోయిండు. మా ఆయనకు చల్లిండు, నాకు చల్లిండు. చల్లి ఉడబిక్కొని పోయిండు. తాడు 2 తులాల తాడు 2.5 పుస్తలతో 2.5 జరగలే, ఎప్పుడు జరగలే. నా కండ్లకే కొట్టే అసలు కండ్ల కారం రాకుండా కారం కేజీ కారం తెచ్చిండు. మా ఆయనకు పోసిండు, కానీ మా ఆయన హెల్మెట్ పెట్టుకొని వచ్చిండు. ఆయన లేచి అసంట లేచి వామ్మ నేను మొత్తుకుంటానికి వామ్మ దొంగలని లేచి అవతల తలుపున వాడిపోయిండు. ఇవతల తలుపు తీసుకొని వచ్చాక ఇంటి సందున బండి పెట్టిండు. ఆ బండి వేసుకొని రోడ్డు ఎక్కాక ఈయన తలుపు తీసిండు. ఇవతల తలుపు తీసాకనే పోతాడు. ఆ కనకదుర్గమ్మ సందున పడి పోతాడు. రవి గౌన్ల రవి కూడా ప్యాసులు వేసిండు. ఆయన కూడా చూసిండు వాడిని, కానీ హెల్మెట్ పెట్టుకుంటూ కాని రాకుంటున్నాడు. కారం చల్లితే నేను ఇట్లా అనుకోలేదు, చుట్టాలు తగలుతాను కదా, ఆ బూడిద పడుతుంది ఏమో అనుకున్నా. అనుకొని ఇట్లా ఆ చెత్తను మెద్ది కారం పడదు. ఇది పడే కారం తగిలి ఈ పక్క అటు బండి నేను ఇటు మధ్య కదా అని మొత్తుకుంటుంది. నేను చూసాకే మరి పోతనే ఉండు, పెట్టుకుంటూ పోతూనే ఉండు. మరి దొంగ పోతాను దొంగ నేను అంత దూరం ఉరికినా ఉరికితే వాడు బండి